పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రతి పండగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వాటి వివరాలు ఆధారంగా ఆన్లైన్ చేయడం, విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయాత్ర సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా ఈ పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇవి ఎవరి పండుగలు కాకుండా అందరి పండుగలు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈరోజు నేను మీటింగ్ పెట్టి మీరు వచ్చినటువంటి కాదు, అందరూ కలిసి ఎలా చేసుకుందామో మన కమిషనరేట్ లో ఎలా జరుపుకుందాం. అందుకని ఇక్కడికి వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఇంకా వేరే మతాలు వాడే థ్యాంక్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడ వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతని. అలాగే ఇక్కడ ముందుగా మనం రాబోయే నెక్స్ట్ మంత్ రాబోయే పండుగలు రాబోతుంది అండ్ గణేష్ ఫెస్టివల్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ పండుగలకి ఈ మన పండుగల్ని మనం అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న బాధ్యత సంస్కారం. సో ఈ పండుగల్ని హ్యాపీగా చాలా భక్తిలో చేసుకోవాలని ఎలా చేసుకుందామని దాంట్లో డిస్కషన్ చేస్తున్నాము. అందుకని మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మా ఆఫీసర్స్ అందరూ గత సంవత్సరాల నుంచి ఏ ఇన్సిడెంట్ జరగకుండా చేశామని చెప్పేసి మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యాజ్ ఎ కమిషనర్ గా ఈ బాధ్యతల్ని నిర్వహించడానికి నా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒకసారి 30 years బ్యాక్ చూస్తే నేను కూడా చిన్నపిల్లలప్పుడు ఈ వినాయక చవితి ప్రొసెషన్ లో పరిగెత్తి పోతా ఉంటే పోలీసు వాళ్ళు అరే గుర్తు చేసేవాడు. అంటే ఒకటప్పుడు నన్ను కూడా గుర్తు చేసి అది అసలు అట్లా ఉండాలి. అంటే ఈ పండుగలో ఎంత జోష్ ఉంటుందంటే పిల్లలకి, యూత్ కి, అది ఎవరి పిల్లలంగా అది అందరూ వచ్చి ధ్యానం చేస్తారు, అందరూ వచ్చి దుఃఖలాడతారు. సో మనం పోలీసు అంతా మేము ఆరోజంతా టెన్షన్ గా ఉంటాం. ఎందుకంటే అంత పీస్ఫుల్ గా లాస్ట్ విగ్రహం పడి లాస్ట్ మనిషి ఇంటికి సేఫ్ గా పోయి లాస్ట్ బండి మొత్తం రోడ్లని ఖాళీ అయ్యేంత వరకు మాకు టెన్షన్ ఉంటుంది. రాత్రి 24/7 ఇంకా ప్రకారం 3 రోజుల నుంచి, అంటే ఇంకా ఈ రోజు నుంచి ఎవరు విగ్రహాలు తెచ్చుకుంటున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఏ దగ్గర నుంచి విగ్రహం వస్తుంది, విగ్రహం వచ్చినప్పుడు కింద పడుతుందా, కింద పడుతుంది, అన్ని మేమే చూస్తామని నడుస్తా ఉంటాయి మా మైండ్ లో. అందరూ అలాంటిగా ఉంటారు. సో ఈ విధంగా అమ్మగారు చెప్పారు. సో ఈ 3 ప్రాసెస్ విగ్రహం అయితే ప్రతిష్టాపన ఇక్కడ 3 తెచ్చుకునేది ఒకటి, ప్రతిష్టాపన చేసేటప్పుడు ఈ 10 రోజులు దాన్ని పూజలు ఉన్న కార్యక్రమాలు చేయడం ఒకటి, తర్వాత అందరూ పెద్ద మనుషులు అందరూ విజిట్ చేస్తూ ఉంటారు, తర్వాత వినాయకుడు విజిట్ చేస్తుంటారు, ఆఫీసర్లు విజిట్ చేస్తుంటారు, అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి, తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ రోజు అన్ని బండ్లు తయారు చేయడం, బండ్లు ఈ కార్యక్రమంలో అధికారులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.